ఎక్కడో వేల మైళ్ల దూరంలో యుద్ధం జరిగితే మన ఇంట్లో గ్యాస్ సిలిండర్ ధర ఎందుకు పెరుగుతుంది? అసలు ఈ రెండిటికీ సంబంధమేంటి? చాలా ఆసక్తికరమైన ప్రశ్న కదూ. సరే, ఈరోజు మనం ఇదే తెలుసుకోబోతున్నాం. ప్రపంచంలో జరిగే పెద్ద పెద్ద సంఘటనలు మన రోజువారీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో, మరి వాటిని ఎదుర్కోవడానికి మన దేశంలో ఎలాంటి సరికొత్త పరిష్కారాలు వస్తున్నాయో వివరంగా చూద్దాం. ఈరోజు మన ప్రయాణం ఇలా సాగుతుంది. మొదట ఒక అంతర్జాతీయ సంక్షోభం మన దేశంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూస్తాం. అక్కడి నుంచి ఆ ప్రభావం మన ఇళ్లల్లోకి ఎలా వస్తుందో అర్థం చేసుకుని దానికి మన దగ్గరున్న టెక్నాలజీ ఆధారిత స్థానిక పరిష్కారాలేంటో తెలుసుకుందాం. ఓకే, మొదటి విభాగానికి వద్దాం. యుద్ధం యొక్క నీడ భారతదేశంపై, ఎక్కడూ దూరంగా జరిగే గొడవలు మనల్ని ఎలా తాకుతాయో చూద్దాం. ఇది చాలామంది మనసులో మెదిలే ప్రశ్న. ప్రపంచంలో ఏ మూలో యుద్ధం జరిగితే మనకేంటి, మన రోజువారీ జీవితానికి దానికి ఏంటి సంబంధం అనిపిస్తుంది. కానీ ఆ ప్రభావం మనం అనుకున్నదానికంటే చాలా లోతుగా, చాలా బలంగా ఉంటుంది. ఉదాహరణకు, పశ్చిమాసియాలో జరుగుతున్న సంఘర్షణనే తీసుకుందాం. ఇది కేవలం అక్కడి వార్త కాదు. విశ్లేషకుల ప్రకారం ఆ ఉద్రిక్తతలు మన దేశ ఆర్థిక వ్యవస్థ మూలాల్ని కదిలించేంత శక్తివంతమైనవి. అంటే మన ఆర్థిక స్థిరత్వానికి ఇది నేరుగా ముప్పు అన్నమాట. ఇప్పుడు రెండో విభాగానికి వెళ్దాం. ఈ ఆర్థిక ముప్పు అనేది పెద్ద పెద్ద వార్తాపత్రికల హెడ్లైన్స్ నుండి నేరుగా మన వంటగదిలోకి ఎలా ప్రయాణిస్తుందో చూద్దాం. ఒక్కసారి ఈ నంబర్ చూడండి, 33.21 కోట్లు. ఇవి మన దేశంలో ఉన్న వంట గ్యాస్ కనెక్షన్లు. 10 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఇది రెట్టింపు కన్నా ఎక్కువ. ఇది అభివృద్ధికి సంకేతమే, కానీ అదే సమయంలో మనం దిగుమతులపై ఎంతలా ఆధారపడి ఉన్నామో కూడా ఇది చూపిస్తోంది. మనం వాడే వంట గ్యాస్లో ఏకంగా 60% దిగుమతి చేసుకున్నదే, కేవలం 40% మాత్రమే మన దేశంలో తయారవుతుంది. అంటే దీని అర్థమేంటి? అంతర్జాతీయ సరఫరాలో చిన్న తేడా వచ్చినా దాని ప్రభావం మన దేశంలోని కోట్లాది కుటుంబాలపై పడుతుంది. సమస్య ఇక్కడే వస్తుంది. హార్ముజ్ జలసంధి. ప్రపంచ ఇంధన సరఫరాకు ఇది ఒక రకంగా గుండెకాయ లాంటిది. పశ్చిమాసియాలో మొదలైన సంఘర్షణ వల్ల ఈ కీలకమైన సముద్ర మార్గం ఇప్పుడొక యుద్ధభూమిలా మారింది. భారతదేశానికి వచ్చే గ్యాస్ సరఫరాకు తీవ్రమైన అంతరాయం కలిగే ప్రమాదం ఇక్కడే ఉంది. ఈ యొక్క వాక్యం పరిస్థితి తీవ్రతను మన కళ్లకి కట్టినట్టు చూపిస్తుంది. క్షిపణులు భారతీయ వంటగదుల్లో మంటలు రేపుతున్నాయి. చూశారా? వేల కిలోమీటర్ల దూరంలో పేలే క్షిపణులకు మన వంటింట్లో పెరిగే ధరల మంటలకు ఎంత దగ్గరి సంబంధముందో. ఇప్పటివరకు అంతర్జాతీయ సమస్యలు మనల్ని ఎలా ఇబ్బంది పెడతాయో చూశాం కదా. ఇప్పుడు కథను కాస్త మలుపు తిప్పుదాం. మన దేశంలోనే ఎదురయ్యే కొన్ని సవాళ్లకు మనవాళ్లు టెక్నాలజీతో ఎలాంటి అద్భుతమైన పరిష్కారాలు కనుక్కుంటున్నారో చూద్దాం. ఆలోచించండి, రీఛార్జ్ కోసం మన ఫోన్ నంబర్ వేరే వాళ్లకివ్వాలంటే, ముఖ్యంగా మహిళలకు ఎంత ఇబ్బందిగా ఉంటుందో మనందరికీ తెలుసు. సరిగ్గా ఈ సమస్యకే బిఎస్ఎన్ఎల్ ఒక చక్కటి పరిష్కారం తెచ్చింది. అదే కవచ్. దీని స్పెషాలిటీ ఏంటంటే, మీ అసలు నంబర్ ఎవరికీ చెప్పకుండానే రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇది పనిచేసే విధానం చాలా సింపుల్. మీరు రీఛార్జ్ చేసుకోవాలనుకున్న ప్రతిసారీ ఇదొక కొత్త, తాత్కాలిక 10 అంకెల నంబర్ను క్రియేట్ చేస్తుంది. దీనివల్ల అసలు నంబర్ బయటకు వెళ్లదు, గోప్యతకు ఎలాంటి భంగం వాటిల్లదు, నంబర్ దుర్వినియోగమయ్యే అవకాశమే ఉండదు. మరి ఈ కవచ్ ఫీచర్ను యాక్టివేట్ చేసుకోవటం ఎలా? చాలా సులభం. ముందుగా 180018011503 లేదా 1500కి కాల్ చేయాలి. ఆ తర్వాత కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్తో కనెక్ట్ అవ్వడానికి 9 నొక్కండి. వాళ్లతో మాట్లాడి కవచ్ ఫీచర్ యాక్టివేట్ చెయ్యమని అడగాలి. అంతే, వెంటనే మీ ఫోన్కి ఎస్ఎంఎస్ రూపంలో ఒక తాత్కాలిక 10 అంకెల నంబరొస్తుంది. ఆ నంబర్ని తీసుకెళ్లి రీఛార్జ్ షాప్లో ఇస్తే మీ పని అయిపోతుంది. ఈ సేవ వల్ల ఎవరికి ఎక్కువ ప్రయోజనమంటే, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లోని మహిళలకు, అలాగే ఇంటర్నెట్ సౌకర్యం అంతగా లేనివాళ్లకు, డిజిటల్ పేమెంట్లు వాడనివాళ్లకు ఇది చాలా ఉపయోగపడుతుంది. అసలు తమ వ్యక్తిగత నంబర్ బయటకివ్వడానికి ఇష్టపడని ఎవరికైనా ఇది ఒక గొప్ప వరం. ఇప్పుడు 4వ విభాగానికి వద్దాం. రైతులకు భద్రత. టెక్నాలజీ కేవలం నగరాలకే పరిమితం కాదు, మన రైతన్నలకు కూడా ఎలా భరోసానిస్తుందో ఇప్పుడు చూద్దాం. పీఎం కిసాన్ పథకం మనకు తెలిసిందే. దీని కింద రైతులకు ఆర్థిక సహాయం అందుతుంది. అయితే ఆ సహాయం దళారుల చేతికి పోకుండా నేరుగా అర్హులైన రైతులకే చేరాలి.
దానికోసమే ప్రభుత్వం ఈకేవైసీ అనే ఒక ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ ప్రాసెస్ను తప్పనిసరి చేసింది. ఈ డిజిటల్ ప్రక్రియ ఎంత పెద్ద స్థాయిలో జరుగుతోందో ఈ నంబర్ చూస్తే అర్థమవుతోంది. ఏకంగా 9.32 కోట్ల మంది రైతులు ఈ ఈకేవైసీ పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు వాళ్లంతా తర్వాతి విడత ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. టెక్నాలజీతో సంక్షేమాన్ని అందించడంలో ఇది నిజంగా ఒక పెద్ద ముందడుగు. రైతులందరి సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం 3 వేర్వేరు మార్గాలను అందుబాటులోకి తెచ్చింది. స్మార్ట్ఫోన్ ఉంటే చాలు, ఓటీపీ ద్వారాగాని ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారాగాని పూర్తి చేయవచ్చు. ఒకవేళ ఇవేమీ లేకపోతే దగ్గర్లో ఉన్న సేవా కేంద్రానికి వెళ్లి వేలిముద్రతో అంటే బయోమెట్రిక్తో కూడా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. ఇక చివరి విభాగానికి వచ్చేశాం. ఇప్పటిదాకా మనం చర్చించుకున్న ప్రపంచ సమస్యలకు, స్థానిక పరిష్కారాలకు మధ్య అసలు సంబంధమేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఒకవైపు యుద్ధాలు, అంతర్జాతీయ సరఫరాలో ఆటంకాలు, ఆర్థిక సంక్షోభాలు ఇవి చాలా పెద్ద ప్రపంచ సవాళ్లు. మరోవైపు ఒక వ్యక్తిగత నంబర్కు భద్రతనిచ్చే కవచ్ టెక్నాలజీ, రైతులకు భరోసానిచ్చే ఈకేవైసీ ఇవి చాలా చిన్న, నిర్దిష్టమైన స్థానిక పరిష్కారాలు. ఈ రెండింటిలోనూ మనకు కనిపించే ఒకే ఒక్క విషయం స్థితిస్థాపకత, అంటే రెసిలియన్స్. ఒకవైపు ప్రపంచ స్థాయిలో వచ్చే పెను సవాళ్లను ఎదుర్కొంటూనే అదే సమయంలో మన దేశంలో మన ప్రజల చిన్న చిన్న అవసరాలకు కూడా టెక్నాలజీతో ఖచ్చితమైన పరిష్కారాలు కనుగొనడం, ప్రతి ఒక్కరినీ శక్తివంతం చేయడం. మరే దీనిపై మనం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. ఇంతగా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న ఈ ప్రపంచంలో అసలైన పురోగతి అంటే ఏంటి? ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేసే పెద్ద పెద్ద విధానాలు తీసుకురావడమా, లేక ఒకే ఒక్క వ్యక్తి జీవితంలో మార్పు తెచ్చే చిన్న చిన్న సాధనాలు కనుక్కోవదమా? దీని గురించి ఆలోచించండి.